30వ తారీఖు 9వ నెల 2025 ఎపిసోడ్ మంగళవారం. విద్య ప్లాన్ ప్రకారం మీనను ఇంటికొచ్చేలా చేసి పూలు అల్లడం నేర్పించమని అడుగుతుంది. కానీ మీనా త్వరగా వెళ్ళిపోతే రోహిణి పని పూర్తి కాదు. కాబట్టి విద్య ఎక్కువసేపు ఉండేలా మాయమాటలు మాట్లాడి మీనాను పొగడ్తలతో ఇంప్రెస్ చేస్తుంది. కానీ మీనా తన అత్త గురించి గొప్పగా చెప్పడంతో విద్య ఆశ్చర్యపోతుంది. అదే సమయంలో మీనా రోహిణి గురించి తెలిసే ప్రయత్నం చేస్తుంది. విద్యకు ఫోటోలు చూపించమని అడగడం వల్ల విద్యకు అనుమానం వస్తుంది. మరోవైపు బాలు బయటకు వెళ్ళగానే రోహిణి తన తల్లిపై కోపం చూపిస్తూ చిట్టు విషయం బయటపడితే తన జీవితం నాశనం అవుతుందని భయపడుతుంది. రోహిణి తల్లి కూడా తన ఆవేదన చెప్తూ చిట్టుని తన తల్లి పెంచుతానని ఆవేదన వ్యక్తం చేస్తుంది. నువ్వు మాత్రం నీ సుఖం కోసం వాడిని దూరం చేస్తుందని రోహిణి తన తల్లి విమర్శిస్తుంది. ఇది తగాదా మధ్య రోహిణి తన కొడుకు ఎప్పటికీ వదిలిపెట్టానని, ఏదో ఒకరోజు తన భర్తకు నిజం చెప్తానని ఎమోషనల్ అవుతుంది. ఇదంతా చెట్టుపై నుంచి బిట్టు కన్నీళ్లు పెట్టుకుంటూ కిందికి వచ్చి తనే తల్లి అని రోహిణిని అడుగుతాడు. చివరగా రోహిణి కన్నా కొడుకు గుండెలో హత్తుకుంటుంది. ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ సన్నివేశం మొత్తం తల్లి కొడుకు బంధం, తల్లి చేసిన పొరపాటు వల్ల వచ్చిన సమస్యలు, అబద్ధాల వలన ఏర్పడే సంఘర్షణ బలంగా చూపిస్తుంది. ఇక సెప్టెంబర్ 30వ తేదీ ఎపిసోడ్ 521లో ఏం జరిగిందంటే, రోహిణి కఠిన నిర్ణయం, చిట్టుని బయటికి పంపే కుట్ర, బాలుకి అనుమానం. రోహిణి అత్త కాదు తన తల్లి అని తెలియడంతో చిట్టు ఏడుస్తూ వెళ్ళి రోహిణిని హత్తుకుంటాడు. ఎందుకమ్మా ఇన్ని రోజులు నన్ను దూరం పెట్టావు అని ప్రశ్నించగా, తప్పు చేశానంటూ రోహిణి బాధపడుతుంది. రోహిణి తల్లి సుంగునాంబ కూడా ఆనందపడుతుంది. ఇన్ని రోజులు చిట్టు ప్రశ్నలకు సమాధానం దొరికింది, సంతోషం వ్యక్తం చేస్తుంది. వెంటనే చింటూ ఇక్కడ తనకు నచ్చడం లేదని వెంటనే ఇంటికి వెళ్ళిపోదామని మారం చేస్తాడు. అలాగే తన స్కూల్ పిల్లలు తనకు అమ్మ లేదని, తనను ఎగతాళి చేస్తున్నారని వచ్చే అందరికీ నువ్వే నా అమ్మవని చెప్పాలి రిక్వెస్ట్ చేశాడు. చింటూ తన అన్న పరిస్థితుల్లో రాలేనని చెప్తుంది. దీంతో సుంగునమ్మ ఎమోషనల్ అవుతూ, కన్న కొడుకుతో అమ్మ అని పిలిపించుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది, ఇప్పుడు వాడిని నీ కొడుకు అని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తావా అని ప్రశ్నిస్తుంది. చూశావు కదా అమ్మా మీనా పరిస్థితి, మీనా ఎన్ని పనులు చేసినా మా అత్తయ్య ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాంటిది నిన్ను కోటీశ్వరుడి కూతురు కాదని ఓ బిడ్డకు తల్లివి తెలిస్తే వెంటనే కట్టుబట్టలతో నన్ను బయటికి గెంటేస్తుందని బాధపడుతుంది రోహిణి. ఈ సమయంలో తన కొడుకును రిక్వెస్ట్ చేస్తుంది. ఈ ఇంట్లో ఉండగా తనని అమ్మ అని పిలవద్దని చెప్తుంది. దీంతో చిట్టు నేనేం తప్పు చేశాను అమ్మ అంటూ బాధపడతాడు. నువ్వేం తప్పు చేయలేదు, ఇక్కడ అమ్మ అని పిలిస్తే నన్ను ఇంట్లో నుండి గెంటేస్తారు అని చెప్తుంది. అందుకే చింటూ అంగీకరిస్తూ, కానీ రేపు కట్ల విప్పే సమయంలో ముందు నిన్నే చూడాలి తన తల్లిని రిక్వెస్ట్ చేస్తాడు. అందుకు రోహిణి కూడా అంగీకరిస్తుంది. తర్వాత వెంటనే ఇక నుండి వెళ్ళిపోండి, నేను హోటల్ రూమ్ బుక్ చేశాను అని చెప్తుంది. దీంతో షాక్ అయిన రోహిణి తల్లి మీనలకు చెప్పకుండా వెళ్ళిపోతే బాగోదని అంటుంది. అదేం అవసరం లేదు, మీకోసం వారందరినీ ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి చెప్తుంది. మరోవైపు బాలు ట్రిప్ క్యాన్సల్ కావడంతో ఇంటికి బయలుదేరుతాడు. మీనా కూడా విద్య ఇంటి నుండి బయలుదేరడానికి సిద్ధమవుతుంది. కానీ తినేసి వెళ్ళమని విద్య రిక్వెస్ట్ చేస్తుంది. అలా విద్య మీనా ఇద్దరు తింటూ తమ కుటుంబం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అత్తయ్య నిన్ను టార్చర్ చేస్తుంది కదా, ఆమెపై నీకు కోపం రాదా అని విద్య ప్రశ్నించగా, ఎంతైనా నా భర్త తల్లి కదా, ఆమెకు నన్ను అనే అధికారం ఉంటుంది. మిగతా ఇద్దరు కోడలు గొప్పింటి వాళ్ళు కాబట్టి నన్ను తేడాగా చూస్తుంది. ఇప్పుడైనా ఒళ్ళు
మాడితేనే కూడా చురకలు అంటిస్తా అంటూ మీనా సెటైర్లు వేస్తుంది. మీనా మాటలకు విద్య ఇంప్రెస్ అవుతుంది. తనని బాధ పెట్టిన వారిని కూడా క్షమించే గుణం మీనాకు ఉందని, ఆమె నుండి ఒక ఆడపిల్ల ఎంతో నేర్చుకోవచ్చు. రోహిణికి మీనాకు మధ్య చాలా తేడాలు ఉన్నాయి అని తన మనసులో అనుకుంటుంది. మరోవైపు మీనా వచ్చేంత వరకు ఉంటామని చింటూ అనగా, నేను మీ అమ్మను, మీనా అమ్మనా అని బెదిరిస్తుంది. ఇక నుండి మీనాతో మాట్లాడకూడదని చింటూకు వార్నింగ్ ఇస్తుంది. ఇంతలోనే బాలు ఇంటికి చేరుకుంటాడు. బయటికి వెళ్ళడానికి సిద్ధమైన వారిని మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్ళింది రోహిణి. బాలు ఇంట్లోకి వచ్చి చింటూని పిలుస్తాడు. తన కోసం బిర్యానీ తీసుకొచ్చా అని తినమని చెప్తాడు. ఇంతలో రోహిణి కనిపించగా, పర్లమ్మ ఇంట్లోనే ఉంది, షాప్కు వెళ్ళలేదు అని అడుగుతాడు. నీకు ప్రతి విషయాన్ని చెప్పాలా అని ఎదురు మాట్లాడుతుంది. దీంతో బాలు సైలెంట్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక బాలు తెచ్చిన బిర్యానీ చింటూకి పెడుతుంది. రోహిణి ముందే వెళ్ళిపోమని చెప్పాను, మీరే ఆలస్యం చేశారంటూ తన తల్లి సుంగునమ్మపై రోహిణి ఫైర్ అవుతుంది. సరే, చేసింది ఏం లేదు కాబట్టి ఒకరోజు ఇక్కడే ఉండి వెళ్ళడాన్ని చెప్తుంది. దీంతో చింటూ కూడా సంతోషించి, నేనే ఈరోజు మొత్తం మీతోనే ఉంటూ అమ్మ అని అంటాడు. దీంతో రోహిణి కోపపడుతుంది. మరోసారి ఇంట్లో తనని అమ్మ అని పిలవద్దని బెదిరిస్తుంది. అలా చేయాలంటే తనకు తినిపియాలని చింటూ మారం చేస్తాడు. దీంతో రోహిణి అయినట్లుగా తన కొడుకు తినిపిస్తుంది. ఈ విషయాన్ని అంటూ వెళ్తున్న బాలు చూసి ఆశ్చర్యపోతాడు. పూర్ణమ్మ అమ్మ అయిందిగా అనేస్తాడు. తొలిసారి పూర్ణమ్మలో అమ్మను చూస్తున్నా అని ఇండైరెక్ట్గా రోహిణికి సెటైర్లు వేస్తాడు బాలు. మంచిగా ఉండడం కూడా తప్పేనా అని ప్రశ్నిస్తుంది రోహిణి. అదేం లేదు కానీ మొదటిసారిగా నీలో స్టఫ్నెస్ చూస్తున్నాను అంటూ సెటైర్ వేస్తాడు. సర్లే, త్వరగా తిని రమ్మని చిట్టూకి చెప్పి నుండి బాలు వెళ్ళిపోతాడు. బాలు అలా ఎందుకు మాట్లాడడం అర్థం కాక రోహిణి షాక్ అవుతుంది. ఇక బాలు చింటూతో సంతోషంగా ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలోనే మీనా ఇంటికి చేరుకుంటుంది. మీనా రాగానే ఎలా ఉన్నావు, అంతా బాగానే అంటూ కుశల ప్రశ్నలు అడుగుతాడు. బాలు కొత్తగా ఆడుతున్నా ఏంటి అని ప్రశ్నించగా, నువ్వు రోహిణి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వచ్చావు కదా, ఏమైనా జరిగి ఉంటుందేమోనని అడిగాను. బాలు ఉంటాడు, నీకు ఇంట్రెస్ట్గా విషయం చెప్పాలి అని. ఇంతకీ చింటూకి అన్నం తినిపించింది ఎవరో తెలిస్తే షాక్ అవుతావు అంటూ సస్పెన్స్ పెడతాడు. తాను ఎప్పుడు చూడడానికి నిజంగా తొలిసారి రోహిణిలో చూశాను. చింటూకి స్వయంగా రోహిణి తినిపించింది చెప్తాడు. ఇందులో ఆశ్చర్యపోయాల్సింది ఏముంది, ప్రతి ఆడదానిలో అమ్మతనం ఉంటుంది. బదిలిస్తే ఇక మీనా చింటూకి కళ్ళజోడు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంది. అలాగే చింటూ వల్ల అత్తయ్యతో మాట్లాడమని సుంగునమ్మ మీనా చెప్తుంది. అయితే ఈ సమయంలో అసలు ఫోన్ లిఫ్ట్ చేయలేదని, పనిలో బిజీగా ఉంటుందని బదిలిస్తుంది. సర్లే, చింటూకి కట్లు విప్పాక ఒక వారం రోజులు ఇక్కడే ఉండమని మీనా చెప్తుంది. ఇక్కడ మీనా చెప్పిన మాటలకు అంగీకరిస్తారు అని తనలో చేతిలో ఉన్న గిన్నెను రోహిణికి కింద పడేస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతటితో ఈ సీరియల్ ముగుస్తుంది. అప్ కమింగ్ ఎపిసోడ్లు చింటూ సుంగునమ్మ ఇంట్లో నుండి వెళ్తూ ఉంటారు. మరో ఇంటికి రావద్దని ప్రభావతి వారిని ఇస్తుంది. ఈ సమయంలో నాన్న మాటలు అనడంతో రోహిణి ప్రభావతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రేపటి ఎపిసోడ్ గురించి వెయిట్ చేయండి.